సినిమా ప్రేమికులకు నమస్కారం. ఒక చిన్న పిల్లాడు తన పెంపుడు కుక్క కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమవుతాడు. మరోవైపు తన యజమాని కనిపించకుండా పోవడంతో ఒక స్ట్రీట్ డాగ్ అతని కోసం వెతకడం మొదలు పెడుతుంది. ఈ రెండు కథలు ఒకే క్రైమ్ నెట్వర్క్ తో కనెక్ట్ అయితే ఎలా ఉంటుంది? అదే కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా ఓ మై డాగ్. పంకజ్ త్రిపాఠి లాంటి మంచి యాక్టర్స్ ఉండటంతో పాటు ఈ సినిమా అసలు సర్ప్రైజ్ ప్యాకేజ్ మాత్రం డాగ్స్ అండ్ కిడ్స్. మరి ఈ సినిమా నిజంగా మనసును హత్తుకునేలా ఉందా లేదా ట్రైలర్ లో ఉన్నంత ఇంట్రెస్టింగ్ గా ఉందో లేదో మన రివ్యూలో చూద్దాం. ముందుగా ఈ మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే ఓ మై డాగ్ ఒక పర్ఫెక్ట్ థ్రిల్లర్ అయితే కాదు, కానీ మంచి ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సాధారణంగా మనం కిడ్స్ మూవీస్ అంటే చాలా లైట్ హార్టెడ్ కామెడీ లేదా అడ్వెంచర్ స్టోరీస్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ సినిమాలో కిడ్స్ స్టోరీస్ కి క్రైమ్ థ్రిల్లర్ ప్లస్ మిస్టరీ ప్లస్ ఎమోషనల్ బాండింగ్ ని మిక్స్ చేశారు. అందులో ముఖ్యంగా పిల్లలు మరియు కుక్కల మధ్య బాండింగ్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అప్పు తన డాగ్ మోమోని ఎంతగా ప్రేమిస్తాడో, మరోవైపు ప్రిన్స్ కి ఆస్కార్ అనే స్ట్రీట్ డాగ్ తో ఉన్న రిలేషన్షిప్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే కొన్ని సీన్స్ లో మనం క్యారెక్టర్స్ కంటే డాగ్స్ కోసం ఎక్కువ టెన్షన్ పడతాం. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్, ఇది ఫ్యామిలీతో మొత్తం కలిసి చూడదగ్గ సినిమా. ముఖ్యంగా పిల్లలతో కలిసి చూడడానికి బాగుంటుంది. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే స్టోరీ రెండు డిఫరెంట్ లొకేషన్లలో ప్యారలల్ గా సాగుతుంది. ఒకవైపు అస్సాంలో ఉండే అప్పు అనే ఒక చిన్న పిల్లాడు, అతనికి తన డాగ్ మోమో అంటే చాలా ఇష్టం. ఒకరోజు మోమో అనుకోకుండా కనిపించకుండా పోతుంది. అప్పు పోలీస్ స్టేషన్ కు వెళ్లినా పెద్దగా హెల్ప్ దొరకదు. అక్కడితో ఆగకుండా తనే తన డాగ్ ను వెతకడం మొదలు పెడతాడు. అయితే అప్పు ఆర్డినరీ కిడ్ కాదు. చిన్న చిన్న క్లూస్ అబ్జర్వ్ చేస్తూ సీసీటీవీ ఫుటేజ్, ఆన్లైన్ పేమెంట్స్ లాంటి ఇన్ఫర్మేషన్ ని కనెక్ట్ చేస్తూ ఒక చిన్న డిటెక్టివ్ లా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. మరోవైపు బీహార్ లో ప్రిన్స్ అనే యువకుడు కూడా కనిపించకుండా పోతాడు. అతను ఎంతో ప్రేమగా పెంచుకున్న ఆస్కార్ అనే స్ట్రీట్ డాగ్ తన ఓనర్ కోసం వెతుక్కుంటూ బయలుదేరుతుంది. ఈ రెండు ఇన్సిడెంట్స్ వెనక ఒక పెద్ద క్రైమ్ నెట్వర్క్ ఉందని క్రమంగా తెలుస్తుంది. అందులో ఆర్గానిక్ ట్రాఫికింగ్, డాగ్ మీట్ మాఫియా లాంటి షాకింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అసలు మోమో, ప్రిన్స్ ఇద్దరు ఎక్కడికి వెళ్లారు? ఆస్కార్ తన ఓనర్ ని కాపాడగలదా? అప్పు ఈ మిస్టరీని ఎలా సాల్వ్ చేస్తాడు అనేది మిగతా కథ. ఇంతకంటే స్టోరీ రివీల్ చేస్తే మూవీలో ఉన్న సస్పెన్స్ పోతుంది కాబట్టి ఇక్కడతో ఆపేద్దాం. ఇక ఈ మూవీలోని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే ముందుగా ప్లస్ పాయింట్స్. ఇందులో ఫస్ట్ ప్లస్ ఏంటంటే డాగ్స్. ఈ సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ డాగ్స్. ఎస్పెషల్లీ ఆస్కార్ క్యారెక్టర్ చాలా ఇంప్రెసివ్ గా ఉంటుంది. లవ్, ఫియర్, యాంగల్, లోయాలిటీ, కొన్ని ఎమోషన్స్ ని డాగ్ పర్ఫార్మెన్స్ ద్వారా చూపించిన విధానం చాలా బాగుంటుంది. కొన్ని సీన్స్ లో అసలు మనుషుల కంటే డాగ్స్ పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఆకట్టుకుంటుంది. మరో ప్లస్ ఈ సినిమాలో నటించిన కిడ్ పర్ఫార్మెన్స్. అప్పు పాత్రలో మహిరాయ్ కాన్ఫిడెంట్ గా నటించాడు. చిన్న చిన్న కౌంటర్స్ వేయడం, డిటెక్టివ్ సీన్స్ లో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం బాగుంటాయి. ఇంకొక ప్లస్ ఏంటంటే డిటెక్టివ్ ఎలిమెంట్. కిడ్స్ మూవీ అయినప్పటికీ ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్ పెట్టడం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. క్లూస్ కనెక్ట్ చేస్తూ అప్పు ముందుకు వెళ్లే సీన్స్ ఎంగేజింగ్ గా ఉంటాయి. ఈ సినిమాలో స్ట్రాంగెస్ట్ పాయింట్ ఏదైనా ఉంది అంటే మాత్రం హ్యూమన్ డాగ్ బాండింగ్. అప్పు మోమో రిలేషన్షిప్, ప్రిన్స్ ఆస్కార్ రిలేషన్షిప్, ఈ రెండు అనుబంధాలు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. ఇక సినిమాటోగ్రఫీ. అస్సాం, బీహార్ లొకేషన్స్ చాలా న్యాచురల్ గా చూపించారు. ఎస్పెషల్లీ ఆస్కార్ కి సంబంధించిన కొన్ని నైట్ సీక్వెన్స్ విజువల్స్ చాలా బాగుంటాయి. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే సినిమా రన్ టైం దాదాపు 2 గంటల 20 నిమిషాలు ఉంటుంది. కొన్ని పోర్షన్స్ అన్నెసరీగా స్లోగా అనిపిస్తాయి. కొన్ని లాజిక్ ఇష్యూస్. ఒక చిన్న పిల్లాడు ఇంత పెద్ద క్రైమ్ నెట్వర్క్ ని కొన్ని క్లూస్ ఆధారంగా చాలా ఈజీగా ట్రాక్ చేయడం కొంచెం అన్రియలిస్టిక్ గా అనిపిస్తుంది. కానీ అప్పు తన డాగ్ కోసం చేస్తున్నాడనే ఎమోషనల్ కనెక్ట్ వల్ల ఆ లాజిక్ ఇష్యూస్ ని మనం పెద్దగా పట్టించుకోం. ఇక క్లైమాక్స్ కి బిల్డప్ బాగానే ఉన్నప్పటికీ ఇంకాస్త టైట్ గా ఉంటే ఎమోషనల్ ఇంపాక్ట్ మరింత స్ట్రాంగ్ గా ఉండేది. పంకజ్ త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు సినిమాలో చాలా పెద్ద రోల్ లేదు, కానీ టీచర్ పాత్రలో తన నేచురల్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటాడు. ఇక ఈ మూవీ గురించి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మొత్తానికి ఓ మై డాగ్ పర్ఫెక్ట్ మూవీ కాదు, కొన్ని లాజిక్ ఇష్యూస్ ఉన్నాయి. రన్ టైం కూడా కొంచెం ఎక్కువే, కానీ కిడ్స్ ప్లస్ డాగ్స్ ప్లస్ మిస్టరీ ప్లస్ ఎమోషన్స్, ఈ కాంబినేషన్ మాత్రం బాగా వర్క్ అయింది. మీకు డాగ్స్ అంటే ఇష్టమైతే మీరు ఫ్యామిలీతో కలిసి ఒక క్లీన్ అండ్ ఎమోషనల్ మూవీ చూడాలనుకుంటే ఓ మై డాగ్ డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయొచ్చు. ఎస్పెషల్లీ పిల్లలతో కలిసి చూస్తే ఇంకా బాగా కనెక్ట్ అయ్యే సినిమా. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 3/5. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఇక ఈ మూవీని మీరు థియేటర్ లో చూస్తారా లేదా ఓటీటీకి వచ్చే వరకు వెయిట్ చేస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకొని మరిన్ని మంచి కంటెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.